మీ అందరికీ తెలిసిందే 5 సంవత్సరాలు ఎటువంటి పాలన జరిగి ఆ పాలన నుంచి ఎటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి లెగసీగా వచ్చినాయో మీ అందరికీ కూడా తెలిసిందే. గత ప్రభుత్వం తనకు నచ్చిన తనకు తోచిన సంక్షేమ కార్యక్రమమే ఎజెండాగా లక్ష్యాలు లేని ఒక దిశ లేని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ కూడా విలువ తగ్గిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ మరో కొన్ని లక్షల మందికి డిగ్రీ ఇంజనీరింగ్ ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వం అయినా సరే అన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం ద్వారా ప్రజలకు అందించినప్పుడు దాని ఎండ్ ఫ్రూట్స్ వస్తున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను అమ్మఒడి ద్వారా చదువుకున్న పిల్లలు కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకున్న పిల్లలు కానివ్వండి, చదివిన తర్వాత చదువు పూర్తి చేసిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనే లక్ష్యం లేకోకుండా ఆనాటి ప్రభుత్వం పనిచేసిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు క్రమేపీ తగ్గిపోతున్న పరిస్థితులు మనందరికీ తెలుసు. కాబట్టి లక్షల మంది మన రాష్ట్రంలో పిల్లలు ఎవరైతే ఇంజనీరింగు, పాలిటెక్నిక్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వారి ఉపాధి ఏ విధంగా సాధించాలనే ఆలోచన మరి ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆ ప్రభుత్వంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావటానికి భయపడే పరిస్థితుల్ని వారే సృష్టించారు. ప్రో ఇన్వెస్ట్మెంట్గా కాకుండా బెదిరింపు ధోరణితో లేకపోతే వారికి సంబంధించిన వారు ఆలోచించిన టర్మ్స్ అండ్ కండిషన్స్కో లేకపోతే వారు ఆలోచనకు అనుగుణంగానే పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఆలోచించటం చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి మనం చేస్తామని. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా కావాలి. ఈ ప్రభుత్వం అంతకంటే కూడా మెరుగ్గా చేసిన గత ప్రభుత్వం చేసిన తప్పు ఏమిటంటే ఆలోచన లోపం ఏమిటంటే ఆదాయం గురించి ఎక్కడ పట్టించుకోకపోవటం కూడా ఒక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మెయిన్ సెక్టర్స్ అన్నింటినీ కూడా వారి ఆలోచనలు వ్యక్తిగత ఆలోచనకు అనుగుణంగానే ఆలోచించారు తప్పితే రాష్ట్ర యాజ్ ఏ హోల్ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ముఖ్యం అనే ఆలోచన గతంలో లోపించిందని చెప్పేసి మనం చేస్తాం. మరి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్ట్. దాన్ని ఎంత బాధ్యతారహితంగా దాన్ని నిర్వహించారో దాని యొక్క నిర్మాణం పనులు నిర్వహించారో మనందరికీ కూడా తెలుసు. ఆ ప్రభుత్వమే 2021 చివరికల్లా మేము నీళ్ళు ఇస్తామని చెప్పేసి సరే ఒక 5-6 నెలలు ఆలస్యమైనా పర్వాలేదు కానీ 2004 వరకు కూడా చేయకపోగా ఆ ప్రాజెక్టు డ్యామేజ్ అయిపోయేటట్లు ఏ విధంగా చేసిందో కూడా మనం చూసాం. అదేవిధంగా అమరావతి రాష్ట్ర రాజధానికి లేకోకుండా మరి వారి ఆలోచన కనుగానే సరే వారి ఆలోచనలకు కూడా కార్యరూపం దాల్చలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సరే వారి ఆలోచనలు 3 రాజధానులు అన్నారు కానీ 3 రాజధానులకి కావాల్సిన స్టెప్స్ ఏమిటనేది వారు ఆలోచన చేయకోకుండా ఉట్టి ప్రచారానికి 3 రాజధానులు అంటే ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే విధంగా ఆలోచన చేశారో తప్పితే ఈ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి వారు ఆలోచించిన 3 రాజధానులు కానివ్వండి లేకపోతే ఒక రాజధాని కానివ్వండి దేనికి కూడా ఒక రూపం ఇవ్వకోకుండా దాన్ని అలాగే బాధ్యతారహితంగా కొనసాగించారు తప్పితే ఏమీ చేయలేదని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను. అదేవిధంగా అప్పులు కూడా ఆదాయం గురించి ఆలోచన చేయకోకుండా అవకాశం ఉన్న మార్గాలన్నింటిలో కూడా రాష్ట్రం ఒక మంచి పొజిషన్లో ఉంది కాబట్టి లేకపోతే క్రెడిట్ ఆంధ్రప్రదేశ్కి ఉంది కాబట్టి ఆ క్రెడిట్ని వినియోగించుకుని అప్పులు సృష్టించడానికి అప్పులు పుట్టించడానికి ఆలోచన చేశారు తప్పితే మరి ఆశ్చర్యకరం కాగే చెప్తా ఉంది అన్ని రాష్ట్రాల యావరేజ్ అప్పుల కంటే కూడా 32% అప్పులు గత ప్రభుత్వంలో తీసుకునే విషయాన్ని కాగులోనే
తెలియజేశారు. ఎందుకు ఇదంతా కూడా అంటే ఆఫ్ బడ్జెట్కి వెలుపల ఇష్టం వచ్చిన రీతిలో అప్పులు తీసుకోవటం, కార్పొరేషన్ పేరు మీద తీసుకోవటం జరిగింది. అప్పులన్నీ కూడా క్యాపెక్స్కి ఎక్కడన్నా వాడారంటే అది వాడుకోకుండా కేవలం ఖర్చుకే వినియోగించడం, అదంతా కూడా మీ అందరూ కూడా తెలిసిందే. మరి అదేవిధంగా రహదారులు మనందరం కూడా చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, మన నాగరికత మన రోడ్లలో కనపడుతుందని చెప్పేసి. ఎక్కడైనా సరే అసలు దానికి రిపేర్స్ చేయాలి, లేకపోతే కొత్త రోడ్లు బాధ్యతగా చేయాలని కాకుండా కేవలం సంక్షేమం అనేది సంక్షేమం అవసరం కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ స్టేట్ ఇంట్రెస్ట్, లేకపోతే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే మిగతా ప్రజలకి అవసరమైన మౌలిక వసతులు కాస్త కాదని చెప్పేసి నా భావన అని చెప్పేసుకొని నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఇది దాదాపు 7-8 వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్, ఖర్చు అయ్యే ప్రాజెక్ట్. 4,500 కోట్లు 2014-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఖర్చు పెట్టారు. దాని ద్వారా దాదాపు 2.5 లక్షల ఎకరాలకి సాగునీరు, కొన్ని లక్షల మందికి చాలా మండలాలకి త్రాగునీరు అందించే ప్రాజెక్ట్ అది. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఉద్దేశంతో కనీసం ఒక 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. 4,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వదిలిపోయింది. అదేవిధంగా టిట్కో ప్రాజెక్ట్స్, ఈ విధంగా ఒక వెంజెన్స్, లేకపోతే ఒక వ్యక్తిగత ద్వేషభావం, రాజకీయ కక్ష, ఇటువంటి వాటితో ఈ రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి రాష్ట్రం ఆర్థికంగా తీరని నష్టాల ఊబిలో కూరుకుపోయి వ్యవస్థలన్నీ కూడా నాశనమైన పరిస్థితుల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో దేశ చరిత్రలో, నాకు రాష్ట్ర చరిత్రలో అయితే అంత ఘనమైన విజయాన్ని ఏ రాజకీయ పార్టీలకు కూడా ఈ తెలుగు ప్రజలు అందించలేదని చెప్పేసి నేను భావిస్తున్నాను నేను. మరి అటువంటి విజయాన్ని అందించారు. కాకపోతే ఎంత ఘనమైన విజయాన్ని అందించినా కూడా లెగసీగా వచ్చిన ఏదైతే అవకతవకలు కానీ ఇబ్బందులు కానీ ఉన్నాయో వాటిని సరిచేసుకుంటానికి కూడా ఈ ప్రభుత్వానికి, మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి మరి చాలా కాలం పట్టిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటంటే సూపర్ 6 ఏదైతే చెప్పారో సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయటం, ప్రజలకి అందించటం చాలా బాధ్యతతో, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించటం, రైతులకి మేలు చేసే కార్యక్రమాలు చేయటం, రైతులకి గిట్టుబాటు ధరలు అందే విధంగా చర్యలు తీసుకోవటం, మరి అదేవిధంగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా లేకపోతే పెట్టుబడుల ద్వారా అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకుంటాం అనే లక్ష్యాలతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా కూడా మరి ఏదైతే సూపర్ 6లో చెప్పారో వాటిలో చాలా వరకు అమలు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు కేవలం ఎన్టీఆర్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్కే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈ 18 మాసంలో మరి ఖర్చు పెట్టామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తల్లికి వందనం, గత ప్రభుత్వం ఆ పార్టీ కూడా ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అందరికీ మేము పిల్లల్ని చదివిస్తామని చెప్పేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒకరికే ఇస్తే ఈరోజు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవడానికి ఈరోజు తల్లికి వందనం ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తాను. మరి ఈ ప్రభుత్వం యొక్క మంచి ఆలోచన ఏమిటంటే మనం చదివిస్తున్నాం పిల్లల్ని చదివించిన తర్వాత వారి భవిష్యత్తుకు కూడా మార్గాలు వేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు చదివించగలరు, లేకపోతే వాళ్ళు కష్టపడి వాళ్ళు కూడా ఖర్చు పెట్టి పిల్లలకి చదువు చెప్పించగలరు, లేకపోతే వాళ్ళు ఉన్న వృత్తిలోకి తీసుకొచ్చి వాళ్ళని కూడా తీసుకువెళ్ళగలరు. కానీ వారికి ఒక మంచి ఉద్యోగాలు కావాలంటే వారు తల్లిదండ్రులుగా ఇప్పించగలిగే పరిస్థితుల్లో ఉండరనేది నా ఆలోచన. మరి ఆ బాధ్యత ప్రభుత్వం అనేది, ఆ బాధ్యతనే చాలా పయస్గా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ఆ ఆలోచనలో భాగంగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి 5 సంవత్సరాల కాలంలో అనే లక్ష్యంతో పనిచేస్తుంది. మరి అందుకనే దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే ఇక్కడ కూడా ఎస్క్రో అకౌంట్, ఎవరైనా పెట్టుబడి పెడితే మీకు ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఇన్సెంటివ్స్ని ఎస్క్రో అకౌంట్ ద్వారా మీకు అందిస్తాము అని అంటే
ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ప్రపంచంలో నాకు తెలిసి దేశంలో అయితే ఏ రాష్ట్రంలో లేదు ఎస్క్రో అకౌంట్ ద్వారా ఇన్సెంటివ్స్ అందించే పథకం ప్రోగ్రామ్ ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఉండదు, లేదు కూడా ఇప్పటిదాకా కూడా. నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎక్కడ ఉంటుందని చెప్పేసి భావిస్తున్నా. కానీ ఈ రాష్ట్రం ముందుకు వచ్చింది. అదేవిధంగా ఒకటి అనౌన్స్ చేశారు, మీరు ఎంఓయూ సైన్ చేయండి, రేపటి నుంచి మా అధికారులే మీ వెనకాల ఉంటారు, మీకు ఏ సమస్య వచ్చినా కూడా సాల్వ్ చేస్తారని చెప్పారంటే మరి దాని మూలంగానే ఈ రాష్ట్రం ఏపీ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు మీకు చెప్పాను నేను, ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో పెన్షన్స్ కూడా బాధ్యతగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా పబ్లిక్ పర్సెప్షన్ ముఖ్యం. మనం ఎన్ని కారణాలు చెప్పినా, ఎన్ని వాదనలు చేసుకున్నా, ఎన్ని తర్జన భర్జనలు పడినా అల్టిమేట్ రిజల్ట్ పబ్లిక్ పర్సెప్షన్. ప్రతి పౌరుడు కూడా సంతృప్తి చెందాలి. సంతృప్తి చెందే విధంగా మన రాష్ట్ర కార్యక్రమాలు ఉండాలి, మనం అందించే పథకాలు. అందుకనే ప్రతి సోమవారం కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా లేదా, సంతృప్తిగా లేకపోతే కారణాలు ఏమిటి, ఎందుకు మన అధికారులు ప్రవర్తన మూలంగానా, లేకపోతే మనం చెప్పిన సమయానికి డెలివరీ చేయలేకపోతున్నామా, వీటన్నిటి మీద కూడా ప్రతి సోమవారం ఉన్నత అధికారులతో చర్చించడం, పబ్లిక్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం తెప్పించుకుని మన పరిపాలనని మెరుగుపరచడానికి మరి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉన్నారని చెప్పేసుకొని మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ గవర్నెన్స్ ప్రజల్ని ఇబ్బంది లేకోకుండా ప్రజల అధికారుల చేతుల్లో సమస్యలు ఏమైనా ఉంటే అటువంటి లేకోకుండా చేయటం కోసం వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చి దాదాపు 700-800 సేవల్ని వారు ఆఫీస్కి రాక ఏ ప్రభుత్వ కార్యాలయానికి కూడా వెళ్ళకోకుండా వారి ఫోన్ ద్వారానే పొందే సదుపాయాన్ని గవర్నెన్స్ మన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకొచ్చారు. ఇంకా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అంటే రాబోయే రోజుల్లో ఎవరు కూడా రాకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తుంది. ప్రజలు ఎవరు కూడా అధికారుల చుట్టూతా కానీ మన ప్రభుత్వ కార్యాలయాల చుట్టూతా తిరగకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి ప్రతిపక్షం కూడా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే వారు విద్వేషాలు రెచ్చగొట్టడానికి లేతే అనేక రకమైన ఉద్వేగ భావాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. వాతావరణాన్ని మరి కలుషితం చేసి వారు వాడే పదజాలం కానివ్వండి, ప్రజాస్వామ్యంలో తావు లేని పదజాలాన్ని వాడి వాళ్ళు రెచ్చగొడటానికి మరి వారు ప్రయత్నం చేయడం చాలా శోచనీయం అని చెప్పేసుకొని మనం చేస్తాం. వారి ప్రతిపక్షం కూడా బాధ్యత కలిగిన బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీకి ఎగ్గొట్టి వారి ఇష్టం వచ్చిన చోట్ల కూర్చుని వారి ఇష్టం వచ్చిన మాటలు వారి ఇష్టం వచ్చిన అంటే ప్రభుత్వం నుంచి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది ఒక వేదిక, చాలా దేవాలయం లాంటి వేదిక. అక్కడ ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టచ్చు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి రాజ్యాంగపరంగా ప్రతిపక్షానికి వచ్చిన హక్కు, దాన్ని కూడా వద్దనుకుని కేవలం ఏదైనా కారణంతో వద్దనుకుంటే మనం ఆలోచించవచ్చు. కేవలం ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అసెంబ్లీకి రాకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసిన రాజకీయ పక్షం ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైనా ఉందంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం అని చెప్పేసి, ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా రాజకీయ పార్టీ అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాం. ఇంటికి పంపిస్తా ఉన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాదనకి స్థానం ఉంటుందేమో, మీలాంటి మేధావులందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. మీరు గత 5 సంవత్సరాల్లో చేశారు, ఏం చేశారు? సోలార్ కంపెనీలన్నింటినీ కేవలం దురుద్దేశంతోనో లేకపోతే వ్యక్తిగత భావంతోనో మీరు రద్దు చేశారు. రద్దు చేస్తాం మూలంగా జరిగిన లాభం ఏమిటి? రాష్ట్రానికి లాభం ఒక్క పైసా లేదు, నష్టం 9,000 కోట్ల రూపాయలు పీపీఏ అగ్రిమెంట్ ప్రకారం ఆ సోలార్ కంపెనీస్కి చెల్లించాల్సిన బాధ్యత, బరువు ఈ రాష్ట్రం మీద పడింది. మీరు తీసుకున్న నిర్ణయం మూలంగా లాభం వచ్చిందా లేదా? సో సోలార్ 2.5 లేకపోతే 3 రూపాయలకు వచ్చే విద్యుత్తుని మీరు వదిలేసి కావాలని మీరు 14 రూపాయలకి 10 రూపాయలకి 13 రూపాయలకి ఓపెన్ యాక్సెస్లో మీరు పవర్ కొన్నారు. సో ఇటువంటి నిర్ణయాలు తీసుకుని మళ్ళీ అదేవిధంగా ఈరోజు పీపీపీలో ఎవరైనా టెండర్ వేస్తే మిమ్మల్ని జైల్లో పెడతామంటే అసలు ఈ రాష్ట్రాన్ని అసలు
ఆ పార్టీకి వ్యక్తిగత స్వార్థ రాజకీయాలు ముఖ్యమా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమా అనేది ఒకసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను నేను. ఎందుకంటే ఈరోజు ఆ పార్టీ యొక్క లక్ష్యం ఒకటే, పెట్టుబడులు వస్తున్నాయి, దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, మరి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల ఏం జరుగుతుందని చూస్తుంది. దాన్ని అడ్డుకోవటానికి ఈరోజు వైసీపీ ప్రయత్నం చేయటం చాలా శోచనీయమని చెప్పేసి మనం చేస్తాను. ఈ విధంగా పెట్టుబడిదారులను భయపెట్టి వారి రాష్ట్రానికి రాకుండా ఉండాలనేది వారి దురాలోచన అని చెప్పేసి కూడా నేను సందర్భంగా మనవి చేస్తాను. ఏదేమైనా కూడా అటువంటి ఎత్తుగడల్ని, దురాలోచనల్ని, దుర్మార్గపు ఆలోచనల్ని ఈ ప్రభుత్వం కొనసాగనిదని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ ఒకటి, ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం, వారు నిర్దేశించిన లక్ష్యాలు ఏమిటంటే 5 సంవత్సరాల కంటే మళ్ళీ ఎన్నికలకు వచ్చే లోపు ₹1.20 తగ్గించాలి యూనిట్ కాస్ట్ కానీ లక్ష్యాన్ని నిర్దేశించాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ ₹5.19 ఉంటే ఇప్పటికీ కొన్ని లెక్కల ప్రకారం ₹4.90, ₹4.80 ఉంది. దాన్ని ₹4 కంటే తక్కువ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. ఒకప్పుడు పవర్ జనరేషన్ అంటే పెద్ద పెద్ద సంస్థలు లేదా ప్రభుత్వం మాత్రమే చేయగలిగాయి. ఈరోజు ఏ పేదవాడైనా సరే థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు తీసుకొస్తున్న అనేక కార్యక్రమాలని ఈ రాష్ట్రం అందిపుచ్చుకుని ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. సూర్య గారి కార్యక్రమం ద్వారా మరి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరిలో కూడా, ఓసీ ఇళ్లలో కూడా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. మరి ఎస్సీస్కి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తున్న పరిస్థితుల్లో బీసీలకు కూడా మన రాష్ట్రం నుంచి మనం సబ్సిడీ ఇచ్చి వారు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనం దోహదపడాలి అనే లక్ష్యంతో బీసీలకు కూడా సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవడానికి 20% సబ్సిడీ ఇవ్వాలని ఆలోచన చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను నేను. మరి ఎవరు ఎక్కడ పెట్టుకున్నా కూడా కొన్ని వేల మెగావాట్లు మరి ఈరోజు పెట్టుబడులు ప్రపోజల్స్ వచ్చినాయి. వాటన్నిటిని కూడా క్యాబినెట్లో మరి ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి దాని ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో ప్రొడక్షన్ అంటే జనరేషన్ కాస్ట్ విపరీతంగా తగ్గిపోయి పేదవాడికి తక్కువ విద్యుత్కి కానివ్వండి, అదేవిధంగా పరిశ్రమలకి తక్కువ ధరకి విద్యుత్ లభించే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆ దూరదృష్టితో అంటే ఒక విజన్ కావాల్సిన ఏ ప్రభుత్వానికైనా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విజన్ ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మనం చేస్తాను. మరి విజన్ 2047కి మరి ఏ విధంగా లక్ష్యాలని నిర్దేశిస్తూ ఇప్పటి నుంచే దాన్ని మానిటర్ చేస్తూ ప్రతి సంవత్సరం ఎంత జీడిపి వస్తుంది, జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది, వీటన్నిటిని కూడా మానిటర్ చేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మరి 2047కి లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకెళ్తున్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. పర్ క్యాపిటల్ ఇన్కమ్ని మరి దాదాపు ₹50 లక్షల పైన 2047కి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి కాన్స్టిట్యూన్సీని కూడా ఒక యూనిట్గా తీసుకుని మన జీడిపి మన కంట్రిబ్యూషన్ కోసం కానివ్వండి, లేదు మరి ప్రతి విషయంలో కూడా కాన్స్టిట్యూన్సీని ఒక యూనిట్గా తీసుకుని కాన్స్టిట్యున్సీలను ఒక కమిటీ ఏర్పాటు చేసి వీటన్నిటిని మానిటర్ చేస్తానికి ఎమ్మెల్యే అధ్యక్షతన ఇప్పటిదాకా దేశంలో ఏ ఎమ్మెల్యే కూడా ఆఫీస్ లేదు. కానీ ఈరోజు మరి బాధ్యతల్ని డిశ్చార్జ్ చేయడం కోసం ఒక మంచి ఆఫీసు, సపోర్టెడ్ స్టాఫ్ పెట్టి జీడిపి ఏ విధంగా పెంచాలి ప్రతి నియోజకవర్గంలో, ఆయా నియోజకవర్గాల పరిస్థితిని బట్టి ఏమేమి అవకాశాలు ఉన్నాయి వాటిని స్టడీ చేసి వాటిని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా నీటి వనరులను కూడా అభివృద్ధి చేసి గ్రౌండ్ వాటర్ని పెంచి మరి నదులు అనుసంధానం చేసి భవిష్యత్తులో రైతుకి మరి సాగునీటి సమస్య లేకోకుండా అదేవిధంగా త్రాగునీటి సమస్య లేకోకుండా చేయటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే గత ప్రభుత్వం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ని చేతులారా పోగొట్టుకుందో, రాష్ట్ర ప్రజలకి నష్టం కలిగే విధంగా చేతులారా పోగొట్టుకుందో వాటిని మళ్ళీ పొంది వాటిని ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారిని ఒప్పించి మరి వారి సహకారంతో జల్ జీవన్ మిషన్ కానివ్వండి, అమృత్ కానివ్వండి, వీటన్నిటిని కూడా తీసుకుని వచ్చి ఈ రాష్ట్రానికి మేలు చేయటానికి
చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా సాంకేతికత, మన ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోన్ ఫర్ టెక్నాలజీ. ప్రపంచంలో అతి కొద్ది దేశాలకే క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే నెక్స్ట్ దేశం మన ఆంధ్రప్రదేశ్ ద్వారా మన ఇండియా కాబోతుంది. కొన్ని నెలల్లో మరి క్వాంటమ్ కంప్యూటర్ కూడా మన రాష్ట్రానికి రాబోతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇంపోర్ట్ చేసుకుంటే కాదు, ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ అందించే విధంగా వాటికి కావాల్సిన కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన రాష్ట్రంలో ఆల్రెడీ మరి కొన్ని సంస్థలు వచ్చి గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకున్నాయి. ఆ ప్రపోజల్స్ కూడా మరి ప్రభుత్వం ఆమోదించింది, క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. అంటే రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకి మన దేశం ద్వారా క్వాంటమ్ కంప్యూటర్ సరఫరా చేయబడతాం, మనకు గర్వకారణం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతటి గురించి ఒక చిన్న సోషల్ మీడియాలో పెడితే వెంటనే వారిని అప్రోచ్ అయ్యి మా రాష్ట్రానికి రండి అని ఆహ్వానించే అంత స్పీడ్గా మరి లోకేష్ గారు పనిచేయటం. అదేవిధంగా అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ పెద్ద పెద్ద సంస్థలతో వారికి ఒక నమ్మకాన్ని కలిగించి ఈ రాష్ట్రంలో ఉన్న పాలసీస్ పట్ల కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్న హ్యూమన్ రిసోర్స్ కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ పట్ల వారికి ఒక నమ్మకాన్ని కలిగించి ఇక్కడున్న స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్షిప్ కూడా మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురి కలయికతో, ఈ మూడు పార్టీల ఉన్న కలయికతో ఈ రాష్ట్రంలో ఒక స్ట్రాంగెస్ట్ పొలిటికల్ పవర్ ఉందని చెప్పేసి అటువంటి నమ్మకం కలిగించి వాటి ద్వారా ఈరోజు తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాను. గూగుల్ రావడంలో కానివ్వండి, రిలయన్స్ రావడంలో కానివ్వండి, అదేవిధంగా కాగ్నిజెంట్ రావడంలో కానివ్వండి, ఈ దిగ్గజాలు రావడంలో లోకేష్ గారి పాత్ర గణనీయమైందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మేము చెప్పామో, మరి తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రజల్ని, అట్టడుగునున్న ప్రజలకి మరి చేయూతనిచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేసి వారి కుటుంబాలని మరి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మనం చేస్తాం. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఏ విధంగా ఉంటుందంటే, సంక్షేమ కార్యక్రమాలతో స్టాప్ కాకూడదు. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మనం చాలా మేలు చేసామనే ఆలోచన కంటే కూడా వాటిని అమలు చేస్తూనే ఆ కుటుంబాల్లో పిల్లలకి మనం గనక మంచి ఉద్యోగాలు ఇచ్చినట్లయితే, సాఫ్ట్వేర్ ఉద్యోగం కానివ్వండి, ఐటీ ఉద్యోగం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా మంచి ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కుటుంబాలు గ్రామాల్లో గౌరవం పొందుతాయి. ఆ విధంగా కూడా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో మరి ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రైతులకు కూడా గిట్టుబాటు ధరలతో రైతులు కూడా సంతోషంగా వ్యవసాయం చేయాలనే లక్ష్యం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకనే ధాన్యం కొనుగోలులో కానివ్వండి, ఎక్కడన్నా ధరలు తగ్గితే వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ధరని ఎంతో కొంత ప్రభుత్వం భరించి ఇచ్చే, మన టొబాకో కానివ్వండి, అదేవిధంగా కోకో కానివ్వండి, మ్యాంగో కానివ్వండి, వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అదనంగా ధరలు ఇచ్చి మరి కొనుగోలు చేసిన విషయం కూడా ప్రజలందరూ కూడా తెలిసిందే. అదేవిధంగా ప్యాడీ ప్రతి గింజ కూడా మరి ప్రభుత్వమే కొంటది అని చెప్పేసి, మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటలు 48 గంటల్లో మరి కొన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం అంటే ఏ కార్యక్రమం చేసినా బాధ్యతగా చేయాలి, జవాబుదారీతనంతో చేయాలి అనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి నేను మనవి చేస్తూ, మరి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని దేశంలో నెంబర్ 1 స్టేట్గా నిలబెట్టాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా హౌసింగ్ గత ప్రభుత్వం చేసిన కొన్ని అనాలోచిత నిర్ణయాల మూలంగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో హౌసింగ్ ప్రోగ్రాం కూడా నడుస్తుందని చెప్పేసి మనం చేస్తాను. గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఎక్కడి వాళ్ళు నివాసయోగ్యంగా ఉన్న ప్రాంతాల్లో ఇచ్చారా, లేక
నివాసయోగ్యం కాని ప్రాంతాలు ఇచ్చారనేది ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు చాలా లేఅవుట్లో ఎవరు రావడానికి కూడా ఇష్టపడని పరిస్థితులు ఉన్నాయి. శ్మశానాలను చూడలా, నదులు మన కాలువలు ఇవన్నీ చూడలేదు, చెరువులని చూడలేదు, లేకపోతే కొండ వాలు ప్రాంతాలను చూడలేదు. ఎక్కడ ఏది పడితే అదంటే నేను చెప్పింది ఏంటంటే బాధ్యతారహితమైన పరిపాలన మూలంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి మనం చేస్తాను నేను. సో ఏదో ఇష్టం వచ్చేట్టు తీసేసుకున్నారు. దాని మూలంగా చాలామంది ఆ కాలనీస్లోకి వెళ్ళని పరిస్థితి. సో అదేవిధంగా మౌలిక వసతులు లేకోకుండా కాలనీస్ని ప్రారంభించడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో వాటిని ఏ విధంగా మళ్ళీ పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నారు. సో గత ప్రభుత్వం కూడా దుర్మార్గపు ఆలోచన ఏమిటంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు ఒక ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. ఈ ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించాల్సిందే. ఈ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాన్ని మెరుగుపరచాలి తప్పితే ఆ పథకాలు పొందిన లేకపోతే ఆ విధానాల ద్వారా బెనిఫిట్ పొందిన ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదనే కనీస ఆలోచన లేకోకుండా మరి 2014, 2019లో ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా మరి కొన్ని లక్షల మంది, దాదాపు 5-6 లక్షల మందికి మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇళ్ళని క్యాన్సిల్ చేశారు. దాంట్లో 2.9 లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకున్నారు. దాదాపు 920 కోట్ల రూపాయలని మీరు ఆ గవర్నమెంట్లో ఇచ్చింది కదా, అక్కడ అడుక్కోండి, చంద్రబాబు నాయుడు గారిని అడుక్కోండి అని ఒక బాధ్యతారహితమైన కామెంట్స్తో వాళ్ళని అన్యాయం చేశారు దుర్మార్గంగా. పేదవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం చంద్రబాబు నాయుడు గారు కనపడ్డారు. కానీ ఆ 4-5-6 లక్షల ఇళ్లలో కొన్ని లక్షల మంది బీసీలు ఉంటారు, పేద బీసీలు ఉంటారు. ఆ లక్షల ఇళ్లలో కొన్ని లక్షల మంది పేద ఎస్సీలు ఉంటారు, కొన్ని లక్షల మంది మైనార్టీ పేదవాళ్ళు ఉంటారు, కొన్ని లక్షల మంది అగ్రవర్ణ పేదవాళ్ళు ఉంటారు, ఆర్థికంగా పేదవాళ్ళు ఉంటారని ఆలోచన కాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, దాన్ని కొట్టేసేయండి. సో ఆ ఆలోచన తీసుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అటువంటి ఆలోచన లేకోకుండా 18.5 లక్షలు, 18 సబ్జెక్టుగా ఫిగర్స్ కరెక్ట్గా నేను తీసుకురాలేదు, 18.5 లక్షల దాకా శాంక్షన్ అయితే ఆ ప్రభుత్వం కేవలం 6.5 లక్షలు మాత్రమే పూర్తి చేసింది. మిగతా దాదాపు ఒక 5-5.5 లక్షల ఇల్లులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3.2 లక్షల ఇళ్ళని పూర్తి చేశాం. మొన్ననే కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న 5.5 లక్షల ఇళ్ళని పూర్తి చేయాలని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే జూన్ 2026 జూన్ జూలై వరకు కూడా అని చెప్పేసి మనం చేస్తాను. దానికి తోడు కొత్త వాళ్ళకి కూడా ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళని కూడా అప్లై చేసుకోమన్నాం. అర్బన్లో 41,000 ఇప్పటికే శాంక్షన్ చేశాం. రూరల్లో దాదాపు 10 లక్షల రిక్వెస్ట్లు అంటే అప్లికేషన్స్ వచ్చినాయి. దాన్ని చూసి స్క్రూటినీ చేసి వాళ్ళకు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సో హౌసింగ్ని కూడా ముందుకు తీసుకెళ్ళినది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే 2029 కల్లా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఒక గృహాన్ని నిర్మించి ఇవ్వాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కూడా ఆలోచించాలి ప్రజలందరూ కూడా. గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఖర్చు పెట్టుకోకుండా తాము గొప్పగా చెప్పుకున్న హౌసింగ్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తే ఈరోజు 50,000 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50,000, 75,000, 1,00,000 రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్దేశం ఏమిటి? ఆల్రెడీ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి జర్నలిస్ట్ సోదరులు ప్రజాస్వామ్యానికి పునాది, ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే జర్నలిస్టులు యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. హౌజెస్, మీడియా హౌజెస్ ఏదైతే ఉందో వారి బాధ్యత వారు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. మరి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ వ్యవస్థకి అన్ని విధాలు కూడా ప్రభుత్వాలు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే గత ప్రభుత్వం 2014-19 మధ్యలో దాదాపు 22,000 మంది అక్రిడిటేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే దాన్ని 12,000కి గత ప్రభుత్వం 2019-2024 మధ్యలో కొద్దిగా తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మా యువ నాయకుడు లోకేష్ గారు కానీ పర్టికులర్గా మీరు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి, అవకాశం ఉంటే సోషల్ మీడియా అదేవిధంగా
యూట్యూబర్స్ వీళ్ళకు కూడా ఇవ్వటానికి ఏ మేరకు అవకాశం ఉన్నాయో స్టడీ చేయమని చెప్పేసి ఒక కమిటీ వేసి రాష్ట్రంలో అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఉన్న పాలసీస్ని అవగాహన చేసుకుని వాటిని స్టడీ చేసి ఏ విధంగా పెంచాలి అని ఇమ్మని కూడా మాకు మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తాం. అందుకనే కొంత ఆలస్యమైంది అక్రెడిటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి, పాలసీని చేయడానికి. త్వరలో అక్రెడిటేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడానికి మార్గం సుగమం అయిపోయింది. క్యాబినెట్లో అప్రూవ్ చేశారు, జీవోలు కూడా ఇచ్చేసాం. అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి సోదరుడికి కూడా అక్రెడిటేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా లాంగ్ స్టాండింగ్ డిమాండ్ హౌస్ సైట్స్ ఇవ్వాలి, హౌస్ సైట్స్ ఇవ్వాలని చెప్పేసి చాలా డిమాండ్ ఉంది. మరి గత ప్రభుత్వం మీకు తెలుసు 2014-19 మధ్యలో చాలా కొన్ని జీవోలు కూడా ఇవ్వడం జరిగింది ల్యాండ్ ఎలొకేషన్ చేస్తూ. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే దాని మీద చాలా సానుకూలంగా ఉన్నారని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అన్ని పరిస్థితుల్ని పరిగణలో తీసుకుని తప్పకుండా చేద్దాము అనే సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా దాన్ని సాధిస్తాననే నమ్మకం కూడా మరి మీ వాడిగా నాకు కూడా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, సాంబశివరావు ఒక్క నిమిషం, మేము మైక్ పంపిస్తాం, మీరు అడుగుదురు కానీ ఒక్క నిమిషం. మంత్రి గారు 20 నెలలు అయిందండి మనం అధికారంలోకి వచ్చి. శ్యామ్ సుందర్ అండి, హన్స్ ఇండియాకి రెసిడెంట్ ఎడిటర్ అండి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్కి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. 20 నెలల్లో నుంచి మనం గత ప్రభుత్వం జరిగిన డ్యామేజ్ గురించి, డిస్ట్రక్షన్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. 20 నెలల నుంచి అవుతూనే ఉంది. 20 నెలల్లో మనం ఎంత రికవర్ అయ్యాం, ఇంకా ఎంత అసెస్ చేశారు ఆ పూర్తి డ్యామేజ్ని అసెస్ చేస్తే అది ఓవర్కమ్ అవ్వడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది? ఏ గవర్నమెంట్ అయినా సరే లెగసీగా వచ్చిన వ్యవస్థలన్నీ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాల్సింది. వాటిని అధిగమించి ఈ రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వ్యవస్థలను ఒకదాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పెట్టుబడులు ఇప్పటికే ఇందాక చెప్పాను నేను, దాదాపు 8.5 లక్షల కోట్లు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా, ఈ ప్రాజెక్టులన్నీ కూడా 2027, 2028కి పూర్తవుతాయి అని చెప్పేసి పూర్తి నమ్మకంతో ఉన్నాం. అది పూర్తయిన తర్వాత న్యాచురల్గా మనకి రెవెన్యూ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి 27, 28కి ముఖ్యమంత్రి గారు కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా సరే టార్గెట్ ఫిక్స్ చేసి ఆ టార్గెట్ లోపల పూర్తి చేయాలని చెప్పేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి 27, 28కి చాలా వరకు మెరుగుపడుతుందని చెప్పేసి మనం భావిస్తాం.